లోకల్ సపోర్ట్ ఉంది, దాన్ని కూడా మనం తగ్గించాలి ఎట్టి పరిస్థితుల్లో అయినా. ఇందులో మీరు పాకిస్తాన్ని ఎంత టార్గెట్ చేసినా లేకపోతే మీరు ఎంత వార్ చేద్దాం అనుకున్నా ఏదనుకున్నా కానీ అట్ ది ఎండ్ ఇది కంటిన్యూ అవుతుందా అవ్వదా అన్నది ఒక కాశ్మీరీ చేతిలోనే ఉంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఏదైతే అటాక్ అనేది జరిగిందో చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ లాగా తెలియజేస్తున్నారు అనమాట. బట్ మీరు చెప్పండి ఎగ్జాక్ట్గా, ఎవరైతే ఇప్పుడు ఈ తీవ్రవాదులు ఉన్నారో అక్కడ స్పెషల్లీ హిందూ అనే ఒక టర్మ్ వర్డ్ యూజ్ చేసి మరి అంత ఘోరంగా చంపడానికి వాళ్ళ వెనకాల అసలు పర్సెప్షన్ ఏంటి, అంటే పర్పస్ ఏంటి, ఇదంతా ఏంటి అసలు? చూడండి, ఇందాకే మీకు ఇస్లామిక్ టెర్రరిజం గురించి నేను చెప్పాను, అది ఎలా వర్క్ అవుతుంది. ఈ దేశం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో, ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్ ఉందో, అదంతా ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఇండియా. మనం పాకిస్తాన్ని ఏ బేసిస్ మీద ఇచ్చాం? పాకిస్తాన్ డివైడ్ అయింది ఏ బేసిస్ మీద? మేము ఏదో పెద్ద సైంటిస్టులం, మేము సైన్స్ పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటే ఇండియా మాకు సపోర్ట్ చేయట్లేదు, అందుకని మేము వేరే కంట్రీకి వెళ్తామన్నారా?